STR న్యూస్ వార్తలు చదువుతున్నదే మీరావలి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తా వద్ద భారత మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ దూరదృష్టితో ఆలోచిస్తూ భావితరాల్లో భరోసా నింపేలా ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని దేశ ప్రజల హృదయాల్లో స్వర్గీయ రాజీవ్ గాంధీ చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. దేశంలో కంప్యూటర్ యుగానికి నాంది పలికి శస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపి దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన మహనీయుడు విజనరీ నాయకుడు రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలన్న లక్ష్యంతో 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని వారి సేవలను కొనియాడారు. వారు తెలిపారు. మీ STR న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. జై కాంగ్రెస్. విజనరీ లీడర్ భారతరత్న మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి సందర్భంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో శ్రీ రాజీవ్ గాంధీ గారికి పూలమాల వేసి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు ఈ భారతదేశంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఐటీ విప్లవం ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలలో ఉన్న అగ్రగామి దేశాలతో పోటీ పడుతూ ఐటీ రంగంలో ఒక వెలుగుతూ ఉందంటే దానికి ప్రధాన కారకుడు, దానికి ఆద్యులు శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఆనాడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఐటీ రిఫార్మ్స్ తీసుకొచ్చి కంప్యూటర్ను భారతదేశానికి పరిచయం చేయించి ఈరోజు మనమంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఐటీలో ముందుకు పోతూ ఉన్నామంటే, సెల్ ఫోన్లు వాడుతూ ఉన్నామంటే, కంప్యూటర్లు వాడుతూ ఉన్నామంటే దానికి ప్రధాన కారకులు శ్రీ రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా యువతకు భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం ఉండాలి, రాజకీయాలలో యువతకు అవకాశం ఉండాలి, భారతదేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకునే అవకాశం యువకులకు ఉండాలనే ఆలోచనతోన ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలు నిన్న ప్రతి భారతీయునికి ఓటు హక్కు కల్పించిన గొప్ప మహానుభావుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ కొందరు టెర్రరిస్టుల ముఖాల ఇది దాడిలో అశువులు బాసిన శ్రీ రాజీవ్ గాంధీ గారిని ఈరోజు భారతదేశం మొత్తం కూడా స్మరించుకుంటా ఉంది. వారి కుటుంబం కూడా ఈరోజు భారతదేశం కోసం పాటు పడుతూ ఉంది. భారతదేశం బాగుండాలి, భారతదేశం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈరోజు వారి తనయుడు, మా నాయకుడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి నాయకత్వంలో ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నందుకు గర్వపడతా ఉన్నాం. అలాంటి ఒక గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ మాకు మార్గనిర్దేశం చూపిస్తూ ముందుకు పోతా ఉన్నందుకు మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం శ్రీ రాజీవ్ గాంధీ గారి కుటుంబం. రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, ఇందిరాగాంధీ గారు కానివ్వండి. సో అట్లాంటి ఒక గొప్ప మహానుభావునికి ఈ సందర్భంగా మేమందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.